మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే మనం వచ్చామండి. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గురించి ఒకసారి మనం డాక్టర్తో మాట్లాడదాం. వారి స్పందన ఎలా ఉంది, వారు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారితో మనం ఒకసారి మాట్లాడదాము. సో వచ్చేసేయండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. కలకత్తాలో జరిగిన ఇష్యూ గురించి వారు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక్కసారి మనం వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా, నేను డాక్టర్ రవీందర్ని. నాది ఎంబీబీఎస్ స్పెషాలిటీ అన్ని ఉస్మానియాలోనే, గవర్నమెంట్లోనే. సో గవర్నమెంట్ కాలేజీలలో డాక్టర్స్కి స్టూడెంట్స్కి ఉండే కష్టాలన్నీ చూసి వచ్చినవన్నీ అనమాట. సో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, స్టాఫ్ కానీ మ్యాన్ పవర్ కానీ తక్కువ ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడైనా సరే. సో ఇన్ జనరల్గా సో వాళ్ళకి పేషెంట్ కేర్ చేసే కాన్సల్టేషన్లోనే మేము ఉంటాము. సో మమ్మల్ని మేము పట్టించుకోకుండా ముందుకెళ్ళడమే జరుగుతుంటుంది సాధారణంగా. సో అలాంటి కండిషన్లో మమ్మల్ని చూసుకోవడానికి అట్లీస్ట్ బేసిక్ సెక్యూరిటీ ప్రతిసారి ఎవ్రీ ఇయర్ స్ట్రైక్ చేస్తుండే. ఇది పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడము, 24 hours పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండడము, ఎలాంటి గొడవలు జరిగినా వెంటనే వచ్చి సాల్వ్ చేయడము, అలాంటి వాటిని అడుగుతుంటాయి ఎప్పుడు మేము. సో చాలాసార్లు అనుకున్నంత జరుగుతలేవు. కొన్ని హాస్పిటల్స్లో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ మన దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. సో ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రం ఉంటారు, వేములవాడలో ఉన్నారు, పోలీస్ అవుట్ పోస్ట్ ఉండి. సో అలా కొన్ని చోట్ల మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది, అన్ని చోట్ల లేదు. సో అలా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి తగినంత సిబ్బందిని అన్ని వేళలా రెస్పాండ్ అయ్యేటట్టు పెడితే డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ 24 hours అన్ని షిఫ్ట్లలో డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ అందరూ చేయాల్సి వస్తుంది. సో అందరికీ కావాల్సిన మెయిన్ బేసిక్ వాటర్, ఫుడ్, రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ ఇస్తూ సెక్యూరిటీ పరంగా ఓవరాల్గా 24 hours దగ్గరుండి చూసుకునేట్టుగా సెక్యూరిటీ సిబ్బంది ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడము, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడము. సో ఇలాంటివి ఉంటే కొంచెం భద్రత పెరుగుతుందని ఆలోచన. ఇక కలకత్తా ఇన్సిడెంట్ చాలా బాధాకరం. సో ఒక ఆడపిల్లని, అది ఒక డాక్టర్ని, సో అలాంటి డ్యూటీలో ఉన్నప్పుడు అంత దారుణంగా చేయడం అనేది చాలా అన్యాయం. సో దాన్ని ఇంతకుముందు నిర్భయ ఇన్సిడెంట్కి దీనికి డిఫరెన్స్ మా అబ్జర్వేషన్లో ఏంటంటే, ఇక్కడ చాలామంది ఒక డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తున్నారు తప్ప ఒక ఆడపిల్లకు జరిగిన దానిలాగా ఎవరు చూడట్లేదు. సో ఒక ఆడపిల్లకు రియాక్ట్ అవ్వాల్సినంత సమాజం అవ్వట్లేదు. అది కూడా చిన్న బాధాకరం. నిర్భయ విషయంలో దేశం మొత్తం అంటే పొలిటికల్గా ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ ఖండించారు. దానికి తగ్గట్టు అందరూ జనాలు రెస్పాండ్ అయ్యారు. ఒక మూమెంట్ లాగా వచ్చింది, శిక్ష పడింది. కానీ ఇక్కడ ఒక డాక్టర్స్ మాత్రమే ఫైట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. సో మహిళా సంఘాలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ సో ఇవి అనుకున్నంతగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓవరాల్ ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం లాగానే చూసి చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుందని మా ఆలోచన. సో నిందితులకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక మీదట అలాంటి అగాధ్యాలకు పాల్పడకుండా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీ అభిప్రాయం? వాళ్ళు చేసిన తప్పుకు తగ్గట్టు శిక్ష ఖచ్చితంగా వేయాల్సిందండి. యూజువల్గా ఇలాంటి వాటికి నాకు తెలిసి మరణ శిక్షనే వేస్తారు. సో అలాంటిదే వేయాల్సి వస్తుంది. కాకపోతే కరెక్ట్ నిందితులను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పట్టుకొని వాళ్ళను కరెక్ట్ కన్ఫర్మ్ చేసేసుకొని శిక్ష వీలైనంత త్వరగా వేయడం. మన దగ్గర ఉన్న చట్టాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో పడే ఆ టైం ఎక్కువ పడడం వల్ల, సో దానివల్ల కొంచెం అంటే మధ్యలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడం వల్ల అలా లేట్ అయిపోవడం వల్ల చాలా మందికి తొందరగా తెలియట్లేదు ఇంత కఠినమైన చట్టాలు ఉన్నాయి, ఇట్లా చేస్తే జరుగుతుంది అని చెప్పేసి. సో జనాల్లోకి వెళ్ళాలి అంటే ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ మనం ఇన్ని ఉద్యమాలు చేస్తున్నాం, ఇవి చేస్తున్నప్పుడు ఇలాంటి టైంలోనే ఆ విచారించడం, శిక్ష పడడం అన్నీ అయిపోతే తెలుస్తుంది. సో ఇది ఎప్పుడో జరిగేసరికి ఆ గ్యాప్లో చాలా మర్చిపోతున్నారు జనాలు. సో అది అంత సీరియస్గా తీసుకోవట్లేదు. సో అట్లా కాకుండా వీలైనంత త్వరగా నిందులను గుర్తించి శిక్షించగలిగితే రెస్పాన్స్ ఉంటుందని ఒక ఆలోచన. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళల కోసం ఇక్కడ మీరు ఏ విధంగా వాళ్ళకి భద్రత కల్పిస్తున్నారు? ఇక్కడ మనకు అంటే రెగ్యులర్గా సరిపడంత యాక్చువల్గా మనది సిహెచ్సి పర్మిషన్తో ఉన్న స్టాఫ్ అయితే ఉన్నారు, కానీ ఇది ఏరియా హాస్పిటల్ 100 bedded అయింది, దానికి తగినంత ఇంకా రాలేదు. అలా వస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి మన దగ్గర. సో అందరూ స్పెషలిస్టులు ఉన్నారు, కావాల్సిన ఫెసిలిటీ ఉంది. రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కాబట్టి ఆ మెయింటెనెన్స్ అవన్నీ నీట్గా ఉంటాయి, సర్వీసులు అన్నీ ఇవ్వగలుగుతున్నాము. సో డాక్టర్స్ కూడా సపరేట్ రూమ్ ఉంది, ఫుడ్ ఉంది, మెస్ ఉంది. సో చాలా వరకు బెటర్గానే ఉందండి ఇక్కడ. ఇంకా ఇంకొంచెం సెక్యూరిటీ ఇంకొంత ఎక్కువ కావాలి.
పోలీస్ అవుట్ పోస్ట్లో 3 షిఫ్ట్స్ డాక్టర్ పోలీసులు కంటిన్యూస్గా ఉండేటట్టు చూసుకోవడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు ఉంటే ఇంకా బాగుంటుంది. స్పెషల్ డిమాండ్స్ అంటే ఇలాంటి ఓవరాల్గా ఈ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఇన్వాల్వ్ అయిపోయి, సో మహిళల భద్రతకి, ముఖ్యంగా వర్క్ ప్లేస్లో ఉన్న అందరు మహిళల భద్రతకి, స్పెషల్గా హాస్పిటల్లో పనిచేసే మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ కాకుండా మిగతా ముఖ్యంగా అందరు మహిళలకు, ఎందుకంటే అక్కడే జరగట్లేదు చాలా చోట్లలో కూడా, ప్రతి చోట అసలు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కూడా చూడట్లేదు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరి పైన ఒక చట్టం వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? దాని గురించి మీరేమంటారు? చట్టాలు చాలా వరకు ఉన్నాయమ్మా. చట్టాలతో వాటిని ఇంప్లిమెంట్ చేయడము, చేసే టైం ఫ్రేమ్ అక్కడ తేడా ఉంటుంది. ఒకటి జనాలకు అవగాహన, మామూలు పబ్లిక్కి చట్టాలు ఇవి ఉన్నాయి, వీటి వల్ల ఇంత ప్రాబ్లం ఉంటుందని తెలియకపోవడం మెయిన్. సో ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే వర్క్ ప్లేస్లో, ఎనీ వర్క్ ప్లేస్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్, ఎక్కడున్న వర్క్ ప్లేస్లో కావాల్సిన సెక్యూరిటీ ప్రొటెక్షన్ అన్ని మెజర్మెంట్ తీసుకోవడం చేయగలిగేది టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని చెప్తే ఇంకా సంతోషం అనుకుంటున్నాను. మేజర్గా పర్సన్స్ని ఇన్ జనరల్గా మెయిల్స్ అందరూ అలా ఉంటారంటే ఉండరు కదా. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి. సో ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు, టీచర్స్ చిన్న వయసు నుండే గుర్తించి వాళ్ళకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ అలాంటి ఇప్పించగలిగితే ఇలాంటి రేప్ చేయాలన్న ఆలోచన కానీ లేకపోతే అబ్నార్మల్ బిహేవియర్స్ కానీ ఇవన్నీ సెట్ అవుతాయి. సో దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇంకొంచెం బెటర్ అండి. హలో అండి, నమస్తే. నమస్తే మేడం, ఈ రోజు అంటే గతంలో మనం జరిగిన రీసెంట్ ఇష్యూ, కలకత్తా ఇష్యూ ఉంది, అక్కడ ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వెమ్లవాడ పట్టణంలో ఈ హాస్పిటల్ ఎలాంటి సెక్యూరిటీ ఉంది, ఎలాంటి భద్రత కూడా కల్పిస్తున్నారు? మా నర్సింగ్ డ్యూటీస్ 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లు అంటే మార్నింగ్ చూస్తే చాలా మంది ఉన్నారు, బాగానే ఉన్నారు, పర్వాలేదు. ఈవినింగ్లో అంటే తక్కువ వాళ్ళతో కూడా మెయింటైన్ చేసే ఉంటుంది. నైట్ డ్యూటీ మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క సెక్యూరిటీ హాస్పిటల్ అంతా ఉన్నారని ఇప్పుడే అంటే ప్రీవియస్గా ఉన్న వాళ్ళు చెప్పారు. నాకు తెలియదు, నేను వచ్చి 1 మంత్ అవుతుంది అంతే. కాబట్టి నేను వాళ్ళని అడిగితే ఏమంటారు, ఒక్కరే ఉంటారు సెక్యూరిటీ మొత్తం నైట్ అంతా. ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లు అంతా ఒక్కరే ఉంటారని విన్నాను. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సిస్టర్ దగ్గర ఒక్కరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళకి, అంటే సెక్యూరిటీగా, అలా అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏమేమి డిమాండ్స్ కావాలి మీకు? అంటే ఒక సెక్యూరిటీ పరంగానే కాకుండా మీ భద్రత కోసం ఇంకా ఏమేమి కావాలి సెక్యూరిటీ పరంగానే? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే, ఇది అంటే సిఎస్సి కిందనే హాస్పిటల్ ఉందని విన్నా. దాన్ని సరిపోయేంత ప్యాటర్నే ఉంది ఇప్పుడు నర్సింగ్ స్టాఫ్. కాబట్టి ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ అయింది కాబట్టి దానికి సరిపోయేంత ప్యాటర్న్ కావాలి. ఈరోజు సెన్సస్ చూస్తే 84 సెన్సస్ ఉంది. అంటే ఇది 100 పడకల హాస్పిటల్ కాబట్టి 84 సెన్సస్ ఉంది. కాబట్టి స్టాఫ్ నాకున్న వాళ్ళు 32 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. అంటే ఏఎన్ఎంస్తో కలిసి అంటే 5 మెంబర్స్ ఉండే వాళ్ళు 3 మెంబర్స్ వాళ్ళు వెళ్ళిపోయారంట ట్రాన్స్ఫర్ అయ్యి, ఇంకా 2 మెంబర్సే ఉన్నారు. కాబట్టి 32 స్టాఫ్తోని మేము అంటే వారికి ఏమన్నా ఆపులు లీవ్లు ఇవ్వవలసి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఏరియా హాస్పిటల్కి సరిపోయేంత నర్సింగ్ స్టాఫ్లు పెంచాలని, మిగతా అందరిని పారామెడికల్ అన్ని స్టాఫ్లు పెంచాలని కోరుకుంటున్నాను.